Childhood and family. Sarojini Naidu was born on 13 February 1879 in Hyderabad. సరోజిని నాయుడు గారు 13వ తారీఖు ఫిబ్రవరి మాసం 1879వ సంవత్సరంలో హైదరాబాదులో జన్మించడం జరిగింది. ఇండియా టు ద సైంటిస్ట్, ఫిలాసఫర్ అండ్ ఏ పాలిటీ ఎడ్యుకేటర్ అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ అండ్ భారత సుందరీ దేవి. ఓకే, సో ఇంకా ఏంటి అంటే ఆవిడ చాలా గొప్ప శాస్త్రవేత్త అని చెప్పుకోవాలి, మంచి తత్వవేత్త అని చెప్పుకోవాలి. మరి ఇంకా చూసినట్లయితే పాలిటీ ఎడ్యుకేటర్ అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ, భారత సుందరీ దేవి. సో ఆవిడ చాలా గొప్ప మంచి మంచి పనులు చేశారు కాబట్టి చాలా చక్కటి టైటిల్స్ ఆవిడకి ఇవ్వడం జరిగిందనమాట. షీ వాజ్ ది ఎల్డెస్ట్ డాటర్ ఆఫ్ అ పేరెంట్స్. సో వారి యొక్క తల్లిదండ్రులకి ఈవిడ జ్యేష్ఠ పుత్రిక, అంటే పెద్ద అమ్మాయి అనమాట. ఏ పొలిటికల్ యాక్టివిస్ట్, రాజకీయ కోణంలో చాలా చక్కగా ముందున్నటువంటి స్త్రీ అనమాట, చాలా ఆసక్తిగా పాల్గొన్నటువంటి స్త్రీ. హర్ ఫాదర్ వాజ్ కో ఫౌండర్ ఆఫ్ ద నిజాం కాలేజ్. కోర్స్ ఆయన కూడా మరి ఒక స్థాపికుడు అని చెప్పుకోవాలి ఆ నిజాం కాలేజ్కి. అండ్ ద ఫస్ట్ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ హైదరాబాద్. ఇంకా ఏంటి అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మొట్టమొదటి సభ్యుడిగా చెప్పుకోవాలి. చట్టోపాధ్యాయ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ పొజిషన్ యాజ్ ఎ పెనాల్టీ ఫర్ హిస్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్. నాయుడు ఉన్నారు, మరి ఆవిడని ఏం చేశారు అంటే చాలా చక్కగా భారతీయ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి సందర్భాన్ని బట్టి ఆవిడ యొక్క స్థానం నుండి తొలగించారనమాట. వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ, సరోజినీస్ బ్రదర్, వాజ్ ఏ పొలిటికల్ యాక్టివిస్ట్. మేబీ అది వాళ్ళ ఇంటి పేరేమో. వాళ్ళ అన్నయ్య గారు ఎవరు అంటే వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ అనమాట. సో ఆయన కూడా రాజకీయాల్లో చాలా ముందుండేవారు, ఆసక్తిగా పాల్గొనేవారు. హూ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ద బెర్లిన్ కమిటీని మొదలు పెట్టడానికి మరి ఈయన చాలా ముఖ్యమైన పాత్రని చేపట్టారనమాట. అండ్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై కమ్యూనిజం ద్వారా ఆయన చాలా ప్రభావితం చెందారు. హీ వాజ్ ఎలిజెడ్లీ కిల్డ్ బై రష్యన్ ట్రూప్స్ ఇన్ 1937. మరి రష్యా నుండి వచ్చినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వారు ఇతన్ని చంపేశారనమాట 1937 సంవత్సరంలో. సరోజిని సెకండ్ బ్రదర్ హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ వాజ్ ఎ నోటెడ్ పోయట్ అండ్ ప్లే రైట్. మరి హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ కూడా అంటే అందరికీ బాగా తెలిసినటువంటి కవి అనమాట. సో అట్లాగే మంచి మంచి ప్లేస్ కూడా రాసేవారు.